నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు। కనక మహాలక్ష్మి అమ్మవారి ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కు అందించిన ఆలయ కమిటీ। డిసెంబర్ 1న ఉంగుటూరు నియోజకవర్గంలో పేదవారి సేవా కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే ధర్మరాజు, ఆప్కాబ్ చైర్మన్ గన్ని, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి। కొల్లేరు డీ ఫారం పొలాల్లోకి వెళ్లకుండా రైతులను అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య స్వల్ప ఘర్షణ। డిసెంబర్ 1న ఎన్కే గ్రౌండ్స్ లో జరిగే హిందూ ధర్మ ప్రచార సభకు ప్రతి హిందువు తరలి రావాలని శంఖారావం పూరించిన ఆర్ఎస్ఎస్ నాయకులు। వెంకటరామన్నగూడెం పశువైద్య కళాశాలలో జరిగిన ఇంటర్ కాలేజియేట్ క్రీడా పోటీలను ప్రారంభించిన వైస్ ఛాన్సలర్ డాక్టర్ జేవి రమణ। పోలీస్ ఐలాండ్ సెంటర్లో చాకు రాళ్లతో స్వైర విహారం చేస్తూ పోలీసులపై దాడి చేసిన మతిస్థిమితం లేని వ్యక్తి కొద్దిసేపటికి అదుపులోకి తీసుకున్న పోలీసులు। స్థానిక సత్యవతి నగర్లో ఏరియా ఆసుపత్రి దగ్గరలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి 33వ వార్షికోత్సవ ఆహ్వాన శుభపత్రిక మంగళవారం ఉదయం స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ కు ఆలయ కమిటీ సభ్యులు అందజేశారు। గత 32 సంవత్సరాలుగా కనక మహాలక్ష్మి అమ్మవారి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యేకు వివరించారు। 33వ వార్షికోత్సవం డిసెంబర్ 3వ తారీఖు నుండి డిసెంబర్ 7వ తారీఖు వరకు నిర్వహించనున్నామని చెబుతూ హాజరు కావాలని కోరారు। ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు కాళ్ళ గోపికృష్ణ, కార్యదర్శి యాదాల శివాజీ నాయుడు, కోశాధికారి మురళీధర్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు। పేదవారి సేవలో కార్యక్రమంలో భాగంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు డిసెంబర్ 1న ఉంగుటూరు నియోజకవర్గంలో పర్యటించనున్న నేపథ్యంలో ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వితో కలిసి ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు, ఆప్కాబ్ చైర్మన్ గడ్డి వీరాంజనేయులు పర్యటనకు సంబంధించిన ఏర్పాట్ల నిమిత్తం పలు ప్రాంతాలను పరిశీలించారు। ఈ సందర్భంగా సభాస్థలం, హెలీప్యాడ్, పర్యటన మార్గాలు, రూట్ మ్యాప్, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలపై ఎమ్మెల్యే అధికార యంత్రాంగంతో సమీక్ష జరిపారు। నియోజకవర్గంలో సీఎం పర్యటన విజయవంతం కావడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు సక్రమంగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఎమ్మెల్యే ధర్మరాజు ఆదేశించారు। సభా ప్రాంగణం, పెన్షన్ల పంపిణీ చేయబోయే గ్రామాన్ని ఎంపిక చేసేందుకు మరియు ఇతర ఏర్పాట్ల నిమిత్తం కలెక్టర్తో కలిసి ఉంగుటూరు మండలంలో పలు గ్రామాలను సందర్శించగా గొల్లగూడెం గ్రామంలో సభను నిర్వహించేందుకు నిర్ణయించడం జరిగిందన్నారు। ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ, డీఎస్పీ శ్రావణ్ కుమార్, ఆర్డీఓ అంబరీష్, ఉంగుటూరు మండలం సబ్ ఇన్స్పెక్టర్, రెవెన్యూ అధికారులు, ఎన్డీఏ కూటమి పార్టీల మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। చేయొచ్చు మేడం, అంటే నిడమరు మండలం తోకలపల్లి గ్రామానికి చెందిన కొల్లేరులో వరి వ్యవసాయం చేసే రైతులు మంగళవారం ఉదయం భీమడోలు శివారు సాయిన్నపాలెం వద్ద ఆందోళన నిర్వహించారు। అటవీ శాఖ అధికారులను నెట్టుకుని కొల్లేరు వ్యవసాయ భూముల సమీపానికి పెద్ద ఎత్తున మహిళలతో కలిసి రైతులు తరలి వెళ్లారు। నిడమరు, ఉంగుటూరు మండలాలకు చెందిన కొల్లేరు పరివాహక ప్రాంతాలు తోకలపల్లి, బైనేపల్లి మరొక 4 గ్రామాలకు చెందిన పేదలకు సాంప్రదాయ వ్యవసాయ సాగు నిమిత్తం సుమారు 1500 ఎకరాలు కొల్లేరు భూమిని అప్పటి ప్రభుత్వం ఒక్కొక్కరికి సుమారు 40 సెంట్లు చొప్పున డీ ఫారం పట్టాలు ఇచ్చారని, అప్పటి నుండి ఆ భూమి మీదే ఆధారపడి జీవిస్తున్నారన్నారు। ఇటీవల సుప్రీంకోర్టు కొల్లేరులోని ప్రభుత్వ అటవీ భూమిలో ఎటువంటి సాగు చేయకూడదని ఆదేశాలు ఇవ్వడంతో ఈ దఫా వరి సాగు చేయడానికి అటవీశాఖ అధికారులు
ఏలూరు రేంజ్ మోహిని విజయలక్ష్మి ఆధ్వర్యంలోని సిబ్బంది రైతులను అడ్డుకోవడంతో రైతులు ఆందోళన చేశారు. ఒకానొక సమయంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అటవీశాఖ అధికారులు సిబ్బందిని గెంటుకుంటూ రైతులు కొల్లేరులోని భూముల వద్దకు తరలి వెళ్లారు. ఈ నేపథ్యంలో మహిళా అధికారిని పట్టు తప్పి కింద పడిపోవడంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. రైతులు, కుటుంబ సభ్యులు మహిళలతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. నిడమరు సిఐ రజనీ కుమార్, ఎస్ఐ రమేష్ రంగప్రవేశం చేసి పరిస్థితిపై అటవీశాఖ అధికారులతో సమీక్షించి ఉన్నతాధికారుల దృష్టిలో సమస్యను చేరవేసి సమస్య పరిష్కరిస్తామని మాట ఇవ్వడంతో రైతులు తమ ఆందోళన విరమించారు. మాది అప్పారావుపేట సమిష్టి వ్యవసాయ సహకార సంఘం. మా తాతండ్రుల కాడి నుంచి కూడా చేసుకునేది. ఇప్పుడు సోదరుడు అన్నట్టు ఆర్లు, వంకసానాలు అన్నీ తిని తెచ్చుకొని బతికిన వాళ్ళమే. ఈవేళ మేము ఆ కొల్లేట్లోనూ 3 నెలల కంటే ఎక్కువ ఉండం, బయటకు వచ్చేస్తున్నాం. ఆ పక్షులకు కూడా జీవనాధారం మా వల్లే జరుగుతుంది. దాని అందు కూడా ఈ ప్రభుత్వం వారు కూడా కనికరించి ఈ యొక్క పేదలకి ఈ 3 నెలలు చేసిన వ్యవసాయానికి సంవత్సరం పొడుగుని బ్రతికేది అదే, దాని మీద ఆధారస్తుప్పుడే బతుకుతున్నారు. అంతకంటే వీళ్ళకి గత్యంతరం ఏమీ లేదు. దాన్ని ఏలిన వారు కూడా ఆలోచించి ఈ ప్రభుత్వం వారు కూడా బతుకుదేరు చూడాలని కోరుకుంటున్నామండి. ఈ ఫారెస్ట్ వాళ్ళు ఆపుతున్నారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, కానీ మా డ్యూటీ మేము చేసుకుంటున్నాం. మేము వెళ్ళటానికి మేము కూడా వెళ్తున్నాం. వాళ్ళకి మాకే గొడవ అవుతుంది. వాళ్ళు పై వాళ్ళు మాట్లాడట్లేదు, వీళ్ళు మాట్లాడట్లేదు. చేసుకోమని వీళ్ళు అంటున్నారు, ఆపమని వాళ్ళు అంటున్నారు. వాళ్ళకి మాకే యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం జరగకుండా ఏలిన వారు అందరూ కూడా దీన్ని సమీక్షించి మాకు ఒక దారి చూపి ఈ సాగు వ్యవసాయం సాంప్రదాయబద్ధంగానే చేసుకుంటున్నాం. వ్యవసాయం 3 నెలల కంటే కొల్లేట్లు ఎక్కువ ఉండలేదు, ఏ ఒక్కడు కూడా ఉండరు. ఆ వర్షాకాలం వెళ్తే ఏ చేపలకో ఈ దోణుల మీద వెళ్ళి ఏయో మావులు వేసుకొని బతికి చేసేవాళ్ళు తప్ప అంతకు మించి వెళ్ళేవాళ్ళు లోపలికి వెళ్ళేవాళ్ళు ఉండరు. పక్షులకి అంటారా, మొత్తం మా రైతులదే భారం అంతా మాదే. మేము దానికి భరోసా కూడా ఇస్తాం ప్రభుత్వానికి కావాలంటే. దాని గురించి దయచేసి మా జనాన్ని అందరినీ కూడా ఈ 12 ఊర్లు కూడా బతుకుదేరు చూస్తారని ఆశిస్తూ కోరుకుంటున్నామండి. ప్రభుత్వ భూమిలో వ్యవసాయం చేయకూడదు అనేది అయితే మా 120 జీవోలో ఉంది. దాని ప్రకారంగా 20 రోజుల నుంచి దీని మీద మేము ప్రతిరోజు నేను, నా సెక్షన్ స్టాఫ్, మా మిగతా స్టాఫ్ను కూడా తీసుకున్నాం. రేంజ్ ఆఫీసర్ పర్మిషన్ తీసుకుని కంట్రోల్ చేయలేకపోతున్నాం చెప్పి తీసుకున్నాం, చేస్తున్నాం. వీళ్ళని లోపలికి వెళ్ళకుండా ఆపుతున్నాం. వీళ్ళు చెప్పేది ఏంటంటే మా పైనుంచి ఉన్న వీళ్ళు మొన్న మా పీసీఎఫ్ గారు వచ్చినప్పుడు అర్జీలు పెట్టారు. అర్జీల్లో ఏమి ఇచ్చారంటే మా వ్యవసాయాలు కూడా చేసుకున్నట్లేదు, మా దగ్గర డీఫార్మ్ పట్టాలు ఉన్నాయని. అదే విషయాన్ని ఆయన డీఫారాలు ఎన్ని ఉన్నాయో కన్సల్టేట్ చేసి రిపోర్ట్ ఇమ్మన్నారు. వారం నుంచి దాని గురించి రోజు డీఫారాల గురించి అడుగుతున్నాను. వాళ్ళు ఎటువంటి డీఫారాలు కానీ ఏమి చూపించలేదు. వాళ్ళు ఏమంటారంటే మా వ్యవసాయ టైం అయిపోతుంది కాబట్టి మేము వెళ్ళి వ్యవసాయం చేసుకుంటే తర్వాత డీఫారం ఇస్తామని చెప్పి అంటారు. దీని మీదే జరుగుతుంది గొడవ. అసలు ప్రభుత్వ భూమి అండి, యాక్చువల్గా 120 జీవోలో వ్యవసాయాలు చేయకూడదు అనేది ఉంది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ద్వారా లోపల ఉన్న అక్రమ చెరువులని ఎంఆర్ఎస్ చేసాం. దానిలో భాగంగానే వ్యవసాయాలు కూడా లేదు, చేయడానికి లేదనేది 120 జీవోలు ఉంది. దాని ప్రకారం మేము అవుతున్నాం. తాడేపల్లిగూడెంలో డిసెంబర్ 1వ తేదీన మార్కెట్ ఎదురుగా ఉన్న ఎన్కే గ్రౌండ్స్లో హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా హిందూ సమ్మేళనం సందర్భంగా సోమవారం స్థానిక హౌసింగ్ బోర్డు సువర్చల సమేత అభయాంజనేయ స్వామి ఆలయం మరియు మున్సిపల్ ఆఫీస్ వద్ద ఉన్న దాసాంజనేయ స్వామి ఆలయం వద్ద ఆహ్వాన కమిటీ సభ్యులు హిందూ సమ్మేళనం విజయవంతం కోరుతూ శంఖారావాన్ని పూరించారు. ఈ కార్యక్రమంలో ఆహ్వాన కమిటీ సభ్యులు మాకా శ్రీనివాస్, గ్రంథి సత్యనారాయణ, ముత్తా రామారావు, బాబ్జీ, ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ పూజారులు, నిర్వాహకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ నెల 1వ తేదీన ఎన్కే గ్రౌండ్స్లో జరుగుతున్నటువంటి హిందూ సమ్మేళన కార్యక్రమానికి సద్వినియోగం చేయాలనే ఉద్దేశంతో అందరూ కూడా ముందుకు రావడం జరిగింది. విజయవాడలో శంఖారావానికి ఎవరైతే రాలేకపోయారో వారందరూ కూడా వారి యొక్క కోరిక మేరకు, వారి యొక్క అభిమతం మేరకు వారికి అదే శంఖారావాన్ని తాడేపల్లిగూడెంలో చేపించాలని మన తాడేపల్లిగూడెంలో ఉన్న హిందువులందరూ కూడా తలంచడం జరిగింది. సో వారి యొక్క తలంపుగా కారణంగా డిసెంబర్ నెల జరుగుతున్న ఈ కార్యక్రమానికి అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామిని యొక్క ఆశీర్వాదాలు పొందాలని, అందరూ ఆయురారోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము. డిసెంబర్ 1వ తారీఖునే ఎన్కే గ్రౌండ్లో జరిగే హిందూ సమ్మేళనానికి ఆడవారు, మగవారు, పిల్లలు అందరూ కూడా వచ్చి మన ఐక్యతని చాటుకోవాలని అందరినీ కలిపి ఆ రోజున 1వ తారీఖు రావాల్సిందిగా కోరుతున్నాము. ఏంటంటే
మైనార్టీలు అంటారు. మన కాపులు, కోంట్లు, బ్రాహ్మలు, క్షత్రియులు, ఎస్సీలు, ఎస్టీలు ఇవన్నీ కూడా మనకి అన్నీ కలిపితే హిందువులు. ఆ హిందువులు అన్నది ఐక్యత మనం చాటుకోవాలంటే మన ఐక్యత ఆ రోజుని 1వ తారీఖున వచ్చి మన ఐక్యతను చాటుకుందామని అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. హిందువులు సమైక్యంగా ఉండడం కోసం కులాల వారీగా, ప్రాంతాల వారీగా విడిపోకుండా మన దేవాలయాలను రక్షించుకోవాలన్నా, మన సంస్కృతి ధర్మాన్ని కాపాడుకోవాలన్నా హిందువులంతా ఒకటిగా ఉండాలి అని చెప్పడం కోసం క్రితం సంవత్సరం హైందవ సంక్రాంతి విజయవాడలో 15 లక్షల మందితో చేయడం జరిగింది. అప్పటి నుంచి కొన్ని కార్యక్రమాలు మనకు హిందువులకు అనుకూలంగా జరుగుతున్నాయి. మన తాడేపల్లిలో కూడా రకరకాల ప్రలోభాలు ఎక్కువ వచ్చి మన హిందూ సంస్కృతి మీద, దేవాలయాల మీద, సంస్కృతి మీద దాడి జరుగుతుంది. కాబట్టి వాటిని ప్రతిఘటించాలి అంటే ఒక వ్యక్తి వల్ల కాదు, మనం అంతా కూడా కలిసి ఉందామని చెప్పి సమాజానికి సంకేతం అందించాలి. అందుకోసం ఒక 6,000 7,000 మందితోటి మన ఎన్కే గ్రౌండ్స్లో రేపు 1వ తారీఖున సాయంకాలం 3 to 6 ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి స్వామీజీ గారు కూడా, శ్రీధర్ స్వామీజీ గారు కూడా వస్తున్నారు. ప్రతి హిందువు కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమానికి వచ్చి హిందువుల ఐక్యతను చాటుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ పశువైద్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో వెంకటరామన్గూడెం పశువైద్య పాలిటెక్నిక్ కళాశాలలో 13వ ఇంటర్ కాలేజియేట్ పాలిటెక్నిక్ గేమ్స్, క్రీడలు, సాంస్కృతిక, సాహిత్య పోటీలు మంగళవారం ప్రారంభమయ్యాయి. యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ జేవి రమణ ఈ పోటీలను ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల పశువైద్య పాలిటెక్నిక్ కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు పాల్గొన్నారు. 10 కళాశాలలకు చెందిన సుమారు 270 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. కార్యక్రమానికి యూనివర్సిటీ డిఎస్ఏ డాక్టర్ వైకుంఠరావు, బీఆర్ఎస్ విభాగాధిపతి డాక్టర్ కె ఆనందరావు, పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ డాక్టర్ వి సమత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. హార్టికల్చర్ విభాగ అధ్యాపక బృందం, విస్తరణ విభాగాధిపతి గోవిందరాజు, హార్టికల్చర్ స్టూడెంట్ డీన్ డాక్టర్ సూర్యకుమారి కూడా పాల్గొన్నారు. అథ్లెటిక్స్, సాంస్కృతిక, సాహిత్య విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. క్రీడలు క్రమశిక్షణ, జట్టు సహకారం పెంపొందిస్తాయని డాక్టర్ వైకుంఠరావు తెలిపారు. విద్యార్థుల ప్రతిభా వికాసానికి ఈ వేదిక మంచి అవకాశమని ఉపకులపతి డాక్టర్ జేవి రమణ పేర్కొన్నారు. హార్టికల్చర్ విద్యార్థులు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. Giving the guest of honor. There comes శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయంలో ఉన్న అనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ స్టూడెంట్స్కి స్పోర్ట్స్, గేమ్స్, కల్చరల్ అండ్ లిటరరీ మీట్ నిర్వర్తిస్తున్నాము. ఇక్కడ ఈ క్యాంపస్లో మాకు డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు అన్ని సౌకర్యాలు ఇచ్చారు. వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఇక్కడ 10 పాలిటెక్నిక్స్, మన యూనివర్సిటీ పరిధిలో 10 అనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్స్ ఉన్నాయి. పలమనేరు, మడకసిర, బనవాసి, రాపూర్, వెంకటరామన్నగూడెం, రామచంద్రపురం, కొమ్మమర్రి, వెన్నెలవలస, సదుం మరియు గరివిడి. ఈ 10 పాలిటెక్నిక్స్ స్టూడెంట్స్ విద్యార్థుల యొక్క ఈ 2025వ సంవత్సరానికి గాను శ్రీ వెంకటేశ్వర వెటనరీ యూనివర్సిటీ వారు స్పోర్ట్స్, గేమ్స్, కల్చరల్ అండ్ లిటరరీ మీట్ ఇక్కడ నిర్వర్తిస్తున్నారు. ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ అందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాను. అందరూ కూడా ఒక స్నేహపూరిత వాతావరణంలో ఇక్కడ అన్నీ కూడా స్పోర్ట్స్, గేమ్స్, కల్చరల్ మీట్ అన్నీ కూడా పార్టిసిపేట్ చేసి దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. మరి 13వ ఇంటర్ పశుసంవర్ధక పాలిటెక్నిక్ స్పోర్ట్స్, గేమ్స్, కల్చరల్ అండ్ లిటరరీ యాక్టివిటీ మీటు ఇప్పుడు ఈ వెంకటరామన్గూడెంలో జరుగుతుందండి. మరి శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న ఈ 10 పశుసంవర్ధక పాలిటెక్నిక్ విద్యార్థులందరూ మరి ఈ వెంకటరామన్గూడెంలో సమావేశం అయ్యారు. మరి ఇటువంటి సమావేశాల వల్ల విద్యార్థుల్లో మెయిన్గా ఏంటంటే ఈ ఫెయిల్యూర్ని ఎట్లా అధిగమించటము, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తుంది, అదేవిధంగా రిలేషన్షిప్ని పెంపొందింపజేస్తుంది, అదేవిధంగా ఒక క్రమశిక్షణ
ఒక విద్యార్థుల్లో ఒక క్రమశిక్షణ భావాన్ని పెంపొందిస్తుంది. అదే కాకుండా ఒక టీం వర్క్ని ఎట్లా చేయాలి అనే విషయాలు మరి ఈ ప్రోగ్రాం ద్వారా మా విద్యార్థులు నేర్చుకుంటారు. ఒక ఉమ్మడి టీం వర్క్తో మరి దీన్ని ఒక గ్రాండ్ సక్సెస్గా పెంపొందించి ఈ కార్యక్రమం ద్వారా మా విద్యార్థులకి మరి మనం ఈ మెసేజ్ ఏమి నేర్చుకుంటున్నారంటే, ఒకటి నాయకత్వ లక్షణాలు, రెండోది ఏంటంటే అపజయాన్ని ఎట్లా అధిగమించాలి, మూడోది ఏంటంటే క్రమశిక్షణ ఎలా నేర్చుకోవాలి, మూడోది ఏంటంటే మన రెస్పాన్సిబిలిటీ ఎలా పెంపొందించుకోవాలనే విషయాలని స్టూడెంట్కి తెలియజేస్తుంది. ఈరోజు 13వ యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ 2025 మీటు ఏహెచ్పి వెంకటరామన్ గూడెంలో జరుగుతుంది. ఈ పోటీలలో పాల్గొనడానికి మొత్తం 250 మంది స్టూడెంట్స్ వచ్చారు. వారందరూ కూడా స్నేహపూరిత వాతావరణంలో చక్కగా అన్ని పోటీల్లో పాల్గొని వారు ప్రైజులు సాధించాలని వాళ్ళందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్ ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ MBBS MS OBG డిమాస్ ఫెలో ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ MBBS MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. పిచ్చోడు రాజు కన్నా బలవంతుడు అన్నట్లుగా తాడేపల్లిగూడెం పోలీస్ ఐలాండ్ సెంటర్లో మతిస్థిమితం లేని వ్యక్తి మంగళవారం చాకుతో కొద్దిసేపు హల్చల్ చేశాడు. చాకుతో రాళ్లతో ఏఎస్ఐ కానిస్టేబుల్పై దాడి చేసి గాయపరిచాడు. అంతేకాదు, ఎవరైనా దగ్గరికి వస్తే చాకుతో చంపేస్తానంటూ సెంటర్లో పరుగులు తీస్తూ వీరంగం సృష్టించాడు. జనం భయంతో పరుగులు తీశారు. ఆ తర్వాత అతనిని పోలీసులు, స్థానికులు చాకచక్యంగా పట్టుకుని తీసుకువెళ్లారు. తాడేపల్లిగూడెం మండలం లీగల్ సెల్ సర్వీసెస్ కమిటీ అధ్యక్షుడు షేక్ సికిందర్ బాషా ఆదేశాల మేరకు స్థానిక వీకర్స్ కాలనీలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ప్యానెల్ లాయర్ ఈ మోషే నిర్వహణలో జరిగిన ఈ సమావేశంలో CDPO TL పార్వతి ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథిగా రూరల్ CI రవికుమార్ పాల్గొని పోస్కో యాక్ట్, క్రిమినల్ యాక్ట్, గృహహింస, వరకట్నం కేసులు తదితరులు వాటిపై అవగాహన కల్పించారు. మోషే మాట్లాడుతూ పేదలకు ఉచిత న్యాయ సహాయం, సీనియర్ సిటిజన్స్ యాక్ట్ల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానికులతో పాటు ICDS సిబ్బంది పాల్గొన్నారు. పెంటపాడు మండలం కేంద్రంలో రైతు సంఘం ఆధ్వర్యంలో రైతాంగ సమస్యలపై ముఖ్యుల సమావేశం జరిగింది.
వాతావరణ శాఖ నిపుణులు, వ్యవసాయ అధికారులు ఈ నెల 26వ తారీఖు నుంచి వచ్చే నెల 1వ తారీఖు వరకు ఈ రాష్ట్రంలో తుఫాను ప్రభావం వల్ల అధిక వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేస్తున్నారని రైతు సంఘం జిల్లా నాయకులు చిర్ల పుల్లారెడ్డి, మండల నాయకులు సిరపర్పు రంగారావు, బంకురు నాగేశ్వరరావు, కరక వెంకట్రావు పేర్కొన్నారు. ఇప్పటికే గత తుఫాను వల్ల రైతులు చాలా నష్టపోయారని, ఈ తుఫాను బారి నుండి రైతాంగాన్ని పంటను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చల్లా చందర్రావు, అల్లు సుబ్బారావు, పెనగంటి దుర్గా, అల్లు అప్పన్న, గేదాపు గౌరి, శంకర్ భాను, బర్ల బాలాజీ, గేదాపు గోవిందు, దత్తురాము, వెన్నెల శ్రీను తదితరులు పాల్గొన్నారు. రైతులకి మొన్న తుఫాను వెళ్ళిపోయింది. ఆ తుఫానులోనే రైతులు చాలా ఇబ్బందులు పెట్టింది. మళ్ళీ తుఫాను అనేది హెచ్చరికలు వస్తున్నాయి, వార్తల్లో వస్తున్నాయి. ఈ తుఫాను వల్ల రైతులు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. దిగుబడి తగ్గిపోతుంది. పంట దిగుబడి మాత్రం బాగా తగ్గుతుంది. గిట్టుబాటు ధర మాత్రం ఇచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా రైతులే లేనిదే రాజ్యం అని చెప్పిన మాటలు ఎక్కడ కూడా ఆచరించే పరిస్థితి పాలక వర్గాలు లేదు. రైతుల్ని కాపాడుకునే దాని గురించి ఆలోచన చేయాలి. చెప్పడం కాదు, మాటలతో చెప్పడం కాదు, చేతల్లో అమలు చేసే పద్ధతిలో ఆలోచన చేయాలి. అందుచేత కేంద్ర ప్రభుత్వం అమెరికా సుంకాలు పెంచితే రైతులకి అనేక పంటల మీద సుంకాల మీద అనేక ఉత్పత్తుల మీద అనేకమైన సుంకాల భారాలు పెరిగినాయి. అదేవిధంగా అమెరికా నుంచి రైతుకి ఉపయోగపడే అన్ని కూడా వస్తువులు ఇక్కడ దిగుమతి అవుతే రైతు ఇంకా నష్టపోయే పరిస్థితి వస్తుంది. రైతులకు సంబంధించి మరి ఇంపుడు సబ్సిడీ కూడా ఇచ్చే పరిస్థితులు కనబడతలేదు. దీంతో పాటుగా మరి సుంకాలని గట్టిగా అమెరికాతో మాట్లాడి ఒప్పందం చేసి దాంట్లో ప్రధానమంత్రి కూడా ఆలోచించే పరిస్థితి లేదు. అందుచేత మరి రైతుల సమస్యలు తక్షణమే పరిష్కారం అయ్యే దాని గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు కానీ, వ్యవసాయ నిపుణులు కానీ, అధికారులు కానీ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నెల 26వ తారీఖు కాడి నుంచి వచ్చే నెల 1వ తారీఖు వరకు కూడా ఈ రాష్ట్రంలో తుఫాను వల్ల అధిక వర్షాలు పడతాయని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గతంలో వచ్చిన తుఫాను వల్ల రైతాంగం చాలా నష్టపోయింది. పండిన వరి పంట నేల కొరికిపోయి శుభ్రంగా నేల బారిపోయింది. ఆ పంటను కొయ్యాలంటేనే మిషన్ల ద్వారా కొయ్యాలంటే ఎకరానికి 10 వేల రూపాయలు పడుతుంది. రెండో అధిక వర్షాల వల్ల పంట అంతా కూడా పొల్లు శాతం అయిపోయి దిగుబడి కూడా ఈవేళ 20 బస్తాల నుంచి 25 బస్తాలు లోపు అవుతుంది తప్ప పైన పత్తి కనబడతలేదు. ఇలా రైతు అప్పులో కూరుకుపోయాడు. మళ్ళా తుఫాను అంటున్నారు. ఈ తుఫానుకి వస్తున్నది ముమ్మరంగా వరి కోత జరుగుతున్నారు. ఈ కోతల్లో మళ్ళీ వర్షాలు పడుతున్నాయితే రైతుగా వ్యవసాయం నుదుకునే పరిస్థితి తప్ప మళ్ళీ చేతుకునే పరిస్థితి కనబడలేదు. 23% తేమ శాతాన్ని కేటాయించాలని చెప్పి, అయితే కేరళ తరహాలో బోనస్ 500 రూపాయలు క్వింటాల్కి ఇచ్చి 3200 రూపాయలు కొనాలని చెప్పి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే రైతు పెట్టుబడులు పెట్టేసి అప్పులో కూలిపోయినాడు. రేపు మళ్ళీ రబీ సీజన్కి రైతు మళ్ళీ సన్నిధం అవ్వాలంటే ఎరువులు కానీ, పురుగు మందులు కానీ, విత్తనాలు కానీ గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇటీవల కాలంలో రైతులు, కౌలు రైతులు కానివ్వండి, చిన్న సన్నకారు రైతులు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. రైతుకైనా కౌలు రైతుకైనా వ్యవసాయం అంటే ప్రేమ. ఆ ప్రేమను వదులుకోలేక భార్య పిల్లలు పుత్తులు గిత్తులు తాకట్టు పెట్టి వ్యవసాయాన్ని కాపాడుకోవాలనే రైతు చూస్తున్నాడు. అటువంటిది ఇప్పుడు మనకి కోతల కోసం సమయం వచ్చింది. ఇప్పుడు సరే కనీసం పెట్టుబడులు కానీ వస్తాయి కదా అని చెప్పండి. మళ్ళీ అకాల వర్షాలు రావటం, విపరీత వర్షం వల్ల తాలుకాయ, పిట్టపోటు ఇటువంటివన్నీ కూడా వర్షాలకి రావటం వల్ల దిగుబడి 15 బత్తాల నుంచి 25 బత్తాల మధ్యలో అవుతుంది. కాబట్టి పడిపోయిన చేను వల్ల కూడా తుఫాను వల్ల పడిపోయిన చేలు కూడా కోత మిషన్ 3 గంటల కంటే 9,000 రూపాయలు అవుతున్నాయి. పైకి తోళ్ళకి 1500 నుంచి 1200 రూపాయలు తీసుకుంటున్నారు. మీరు అన్నదాత సుఖీ బావా చేశారని చెప్పి పేపర్లో గట్ట వేశారు. అది పడ్డవాళ్ళకి బట్టి పడ్డది, చాలా బట్టి పడ్డది. కొంతమందికి కోతలు కటింగ్ అడిగారు. మీ 7,000 రూపాయలు కూడా 2 గంటలు కోత మిషన్కి వస్తే తప్ప 3వ గంట కోత మిషన్ రాదు, తాటర తోలం తిరగదు, నాట్లకి ఇవన్నీ రాదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అన్నదాత సుఖిపోయి 7,000 కాకంట ఇప్పుడు కేరళ తరహాలను కింటాకి ఇంత అని చెప్పేసి మీరు పెడితే రైతాంగం బాగుపడదని, వ్యవసాయాన్ని కాపాడుకోకపోతే భవిష్యత్తులో మనం ఇబ్బంది పడతాం. తాడేపల్లిగూడెంలో డిసెంబర్ 1వ తేదీన మార్కెట్ ఎదురుగా ఉన్న ఎన్కే గ్రౌండ్స్లో హిందూ ధర్మ ప్రచార సభలో భాగంగా హిందూ సమ్మేళనం సందర్భంగా మంగళవారం కిరాణా వర్తక సంఘం భవనంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆహ్వాన కమిటీ సభ్యులు వేమూరి రామం, బీజేపీ పట్టణ అధ్యక్షులు దువ్వా శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి, కర్రి ప్రభాకర్ బాలాజీ, మాకా శ్రీనివాస్, ముత్తా రామారావు, కోట రాంబాబు, ముప్పిడి సురేష్ రెడ్డి, మాకా శ్రీనివాస్, ముత్తా రామారావు, గట్టిం సింధు హిందూ సమ్మేళనం విజయవంతం కోరుతూ శంఖారావాన్ని పూరించారు. ఈ కార్యక్రమంలో ఆహ్వాన కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 1వ తారీఖున ఎన్కే గ్రౌండ్లో జరగబోయే హిందూ సమ్మేళనం గురించి వార్డుల వారి 35 వార్డులు కూడా డోర్ టు డోర్ తిరిగి పాంప్లెట్లు అలాగే బొట్టు పెట్టి ప్రతి కుటుంబానికి కూడా
పిలిచి హిందూ సమ్మేళనానికి రమ్మని చెప్పి పిలవడానికి చెప్పి కార్యాచరణ చేస్తున్నాం. దీనికి పార్టీ కార్యకర్తలు, వార్డు ఇన్ఛార్జీలు, అలాగే ప్రజలు కూడా సహకరించాలని పెద్ద ఎత్తున హిందూ సమ్మేళనాన్ని జయప్రదం చేసి హిందూ సమాజం ఇంకా బతికి ఉందని చెప్పి అనిపించుకోవాలని చెప్పి, ఎలా అయిపోయిందంటే హిందూ దేశంలో బతుకుతా హిందూ పూజలు చేయడానికి మనం కూడా డబ్బులు ఇచ్చి చేసుకునే కార్యక్రమం అయిపోయింది. అదే ఒక ముస్లిం కానీ ఒక క్రైస్తవులు కానీ ఏదైనా చేసుకుంటే రాజకీయ నాయకులు కానీ అలాగే ప్రభుత్వాలు కానీ వాళ్ళకి ఎదురు డబ్బులు ఇచ్చి వాళ్ళ కార్యక్రమం చేయడానికి ముందుండి మళ్ళీ సెక్యూరిటీ ఇచ్చి, పోలీస్ సెక్యూరిటీ ఇచ్చి వాళ్ళని భారీ భద్రత మధ్య వాళ్ళ కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఈ విధానం మారాలని చెప్పి ఇప్పుడైనా మన శక్తి ఈ హిందూ సమ్మేళనంలో చూపించాలని చెప్పి రేపు డిసెంబర్ 1వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల నుండి ఎన్కే గ్రౌండ్స్లో హిందూ సమ్మేళనం అనే ఒక కార్యక్రమం జరుగుతోంది. ఆ విరాట్ స్వరూప హిందూ సమ్మేళన కార్యక్రమంలో 1,00,000 మంది వస్తే చాలు హైందవ శంఖావరానికి ఇది చాలా దిగ్విజయంగా అయిపోయినట్టే అని అనుకున్నాం కార్యకర్తలు. కానీ సభావేదిక ప్రారంభించే సమయానికి 2.5 లక్షలు దాటారు విజయవాడలో జరిగేటువంటి, కేసరపల్లిలో జరిగేటువంటి కార్యక్రమంలో. అలాంటి ఒక విరాట్ స్వరూపమైనటువంటి సభని అన్ని చోట్ల జరపాలని, సంఘ మండలాల్లో జరపాలని, ప్రతి చోట అటువంటి హిందూ సమ్మేళనాలు జరగాలని మనకి సంఘం యోచన చేసింది. ఇది సంఘము చేసే కార్యక్రమం కాదు, గుర్తుపెట్టుకోవాలి. సంఘము ద్వారా చేయబడుతుంది. సంఘము వారి చేత చేయించేటువంటి ఒక కార్యక్రమం హిందూ సమ్మేళనం. రేపు 1వ తారీఖు ఆ కార్యక్రమం జరుగుతోంది. సో ఇవాళ 25వ తారీఖు, ఇంకా 5 రోజుల వ్యవధి మాత్రమే ఉంది. మనం ఇంకా ఏ కార్యక్రమం చేయాలన్నది మనకి ఇంకా పూర్తిగా అంచనా వచ్చిన ఇది కనిపించట్లేదు. బుధవారం షష్ఠి పండుగ అయినప్పటికీ జిల్లాలో అన్ని పాఠశాలలు సెలవు ఇవ్వకుండా పనిచేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణ ఒక ప్రకటనలో ఆదేశించారు. 75వ రాజ్యాంగ దినోత్సవంను బుధవారం నిర్వహించి ఫొటోస్ అప్లోడ్ చేయాలని హెచ్ఎంలకు ఆయన సూచించారు. స్థానిక గణేష్ నగర్లోని వేంచేసి ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మంగళవారం పురస్కరించుకుని భక్తులు ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేయించుకున్నారు. బుధవారం షష్ఠి కావడంతో ఆలయం వద్ద ఆలయ కమిటీ చైర్మన్ కళ్యాణ రామచంద్రరావు ఆధ్వర్యంలో 25వ వార్షిక షష్ఠి ఉత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కళ్యాణం రామచంద్రరావు మాట్లాడుతూ బుధవారం ఉదయం నుండి ఆలయం ఆవరణలో మంచు శివలింగం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దైవ దర్శనానికి వృద్ధులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నందున ప్రజలు వచ్చి స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకోవాలని చూపించారు. శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర సమేత స్వామివార్ల కళ్యాణ మహోత్సవం రంగరంగ వైభవంగా ఈరోజు రాత్రి 7:20 చక్కగా భక్తులు దంపతులతో కూర్చోవడం జరుగుతుంది. ఆనవాయితీగా గత 25 సంవత్సరాల నుంచి 28వ సంవత్సరంలో అడుగుపెట్టినప్పుడు ఈ 28వ సంవత్సరంలో చక్కగా 10 మంది దంపతులతోటి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే స్వామివారికి వేకువజామున పళ్ళ రసాలతో చక్కటి అభిషేకం కూడా జరిగింది. భక్తులు కూడా అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ గోమాతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ షష్ఠికి చక్కగా అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కమిటీ సభ్యుల సహకారంతో, భక్తుల సహకారంతో చక్కగా చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ గణేష్ నగర్లో వెలసి ఉన్న ఆలయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం నందు రేపు జరగబోయే షష్ఠి మహోత్సవాలకి అందరూ విచ్చేయండి. చక్కటి దర్శనం కూడా చేసుకోవచ్చు. అలాగే వృద్ధులకు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. ఛత్తీస్గఢ్లో ఆదివాసీలపై ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్న హత్యకాండ ఆపాలని, మావోయిస్టు పార్టీతో చర్చలు జరిపి శాంతియుత వాతావరణం కల్పించాలని, జరిగిన బూటకపు ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు జడ్జితో న్యాయ విచారణ జరపాలని సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం పార్టీ ఏరియా ఆఫీసులో మంగళవారం జరిగిన సమావేశం డిమాండ్ చేసింది. ఈ సమావేశంలో న్యూ డెమోక్రసీ నాయకుడు మామిడి దానవర్ ప్రసాద్, ప్రగతిశీల కార్మిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఎస్కే మస్తాన్ తదితరులు మాట్లాడారు. ఈ సమావేశంలో సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకుడు ఎం జాన్ రాజు, ఆదరణ సేవా సంస్థ నాయకురాలు ఎం షర్మిల తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ, అమిత్ షా ప్రభుత్వం
మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత దూకుడుగా వ్యవహరిస్తూ కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్పొరేట్ సంస్థలకి కారు చౌకంగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి దారాదత్తం చేయడానికే ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అందులో భాగంగానే పారిశ్రమలో ఉన్నటువంటి ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకే ఇవ్వాలనే చెప్పేసి ఉద్దేశంతో ముందుగా మావోయిస్టు పార్టీని తరిమేస్తే ఆటోమేటిక్గా గిరిజనుల్ని పారదోలడం కావచ్చు అని చెప్పేసి ఉద్దేశంతోనే మరి ఈ రోజున కృష్ణ కగారు పేరుతో మరి ఈ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉంది. ప్రజా ఆమోదమైనటువంటి కార్యక్రమాలు చేయాలి తప్ప కార్పొరేట్ సంస్థలకి ఈ ప్రభుత్వ సంపదనిది వాళ్ళు కట్టబెట్టి కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక కర్షక వ్యతిరేక విధానాలను అవలంబించడానికే ఈ ప్రభుత్వం కృతనిశ్చతో ఉందని చెప్పేసి తేటతెల్లమవుతుంది. ఈ కగార్ ఆపరేషన్ని వెంటనే విరమించుకోవాలి. బడా కార్పొరేట్ విత్తన కంపెనీల లాభాల కోసమే కేంద్ర ప్రభుత్వం 2025 విత్తన చట్టం ముసాయిదా ఉందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. మంగళవారం ఏలూరు అన్నే భవనంలో కేంద్ర విత్తన చట్టం ముసాయిదాపై ఆయన మాట్లాడారు. ఈ ముసాయిదాపై సూచనలు, అభ్యంతరాలు, సలహాలు డిసెంబర్ 11 వరకు పంపించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం కోరిందని చెప్పారు. చట్టాన్ని పరిశీలిస్తే కార్పొరేట్ సంస్థలకు రైతుల నుండి వేల కోట్ల రూపాయలు లాభాలు కొలగొట్టేందుకే నూతన విత్తన చట్టం తీసుకువస్తున్నట్లు స్పష్టమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల మోడీ ప్రభుత్వం కేంద్ర విత్తన చట్టం అంటే సంబంధించిన ముసాయిదాని విడుదల చేసింది. అంటే కేంద్ర విత్తన చట్టం ముసాయిదా ఏదైతే ఉన్నదో ఈ ముసాయిదా మీద డిసెంబర్ 11వ తారీఖు లోపు రైతులు ప్రజలు అభిప్రాయాలు చెప్పండి అని చెప్పేసి కోరడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విత్తన చట్టం ముసాయిదా ఏదైతే ఉన్నదో ఇది కార్పొరేట్ కంపెనీలకు ఉపయోగపడే చట్టంగా ముసాయిదాగా ఉన్నది తప్ప ఇది రైతుల ప్రయోజనాలు కాపాడేదిగా ప్రజల ప్రయోజనాలు కాపాడేదిగా లేదని చెప్పేసి మేము రైతు సంఘంగా భావిస్తూ ఉన్నాం. వాస్తవంగా 2004లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఒక ముసాయిదా చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే దానికి 2010లో అట్లాగే 2019లో కూడా ఆ సవరణలు జరిగినాయి. అయితే ఇప్పటికి వరకు కూడా ఆ చట్టం ఆమోదం కాలేదు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం 2025 ముసాయిదా చట్టాన్ని తీసుకురావడం జరిగింది. కార్పొరేట్ కంపెనీలకి లాభాలు కట్టబెట్టే విధంగా విత్తన చట్టం కాకుండా రైతులకు రక్షణ కల్పించే విధంగా విత్తన చట్టం ఉండాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం. తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్ లో గల శ్రీ సువర్చల సమేత అభయాంజనేయ స్వామివారి ఆలయంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి సింధూర అర్చన, తమలపాకుల పూజ నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ కార్యదర్శి ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో పూజలు నిర్వహిస్తున్నారు. హిందూ బంధువులందరూ కూడా ఈ పట్టణ ప్రజలు పెద్దలందరూ కూడా ఇక్కడ తాడేపల్లిగూడెంలో హిందూ సమ్మేళనం ఏర్పాటు చేయడానికి ఏర్పాటు చేస్తున్నారు. డిసెంబర్ 1వ తారీఖున ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో హిందువులందరూ కూడా మేమందరం కలిసి ఉన్నాం, మేమందరం ఇడిపోలేదు, మేమందరం ఏకంగా ఉంటాం అనేటువంటి స్పందన వచ్చేలాగా మీరందరూ కూడా ప్రతి ఇంటి నుంచి అవకాశం ఉన్న వాళ్ళందరూ ఈ కార్యక్రమంలో విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. మన ధర్మం, మన సంస్కృతి ఈ అన్నిటిని కూడా ఎప్పుడో వేల సంవత్సరాల నాటి సంస్కృతిని మనం పాడు చేసుకుంటే తదుపరి రోజుల్లో మనం కనీసం పక్కన నించుంటానికి కూడా సరిపోని పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడే మన హిందువులందరూ కళ్ళు తెరుచుకుని మనకు జరిగే అన్యాయాల్ని ఎదిరించేటువంటి శక్తి మన హనుమంతుడిని ఆరాధించండి. మనం హనుమంతుడిని ఆరాధించి మనకి ఆవరించిన దుష్టశక్తులను అన్నిటిని పారదోలి ఆయన మనందరినీ హిందువుల్ని ఏకం చేసి రామదండుని ఏకం చేసి రావణాసుని సంహరించినట్టుగా మన హిందువులందరినీ ఏకం గల సమర్థుడు హనుమంతుడిని ఆరాధించి మనం అందరం ముందరకెళ్తాం. తాడేపల్లిగూడెంలో ఎన్కే గ్రౌండ్స్ హిందూ సమ్మేళనానికి ఈ నెల అంటే డిసెంబర్ 31వ తారీఖున జరిగే ఈ మహత్తరమైన కార్యక్రమానికి కుటుంబ సమేతంగా హిందువులందరూ కూడా వచ్చి
ఈ సమ్మేళనంలో పాల్గొనగా కోరుతున్నాం. అలాగే ఈ మన ప్రతి చోట కూడా వేరే మతాలు ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో, ఎవరైతే ఆర్థికపరంగా ఇబ్బందిగా ఉన్నారో వాళ్ళందరినీ పని కట్టుకుని వెళ్ళి వాళ్ళ ఇళ్ళకి బలవంతంగా మత మార్పులు చేస్తున్నారు. కావున భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాం. అలా ఈ నెల 1వ తారీఖున జరిగే హిందూ సమ్మేళనంలో భక్తులందరూ కూడా పాల్గొని కుటుంబ సమేతంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేయాలని కోరుతున్నాం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.